బిగ్ బాస్ తెలుగు సీజన్ 9కి క్రేజీ కంటెస్టెంట్స్ని రంగంలోకి దించబోతున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగా కొందరి కంటెస్టెంట్స్ పేర్లు కూడా లీక్ అయిపోయాయి. అలాగే మరొక క్రేజీ ఆర్టిస్ట్ నవ్యస్వామి పేరు కూడా తెరపైకి వచ్చింది. వీరితో పాటు సినిమాల నుంచి ఛత్రపతి శేఖర్, బుల్లితెర నటుడు ముఖేష్ గౌడ, జ్యోతి రాయ్, సీనియర్ నటుడు సాయి కిరణ్, యూట్యూబర్ శ్రావణి వర్మ, ఆర్జే రాజుల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. ఒకప్పుడు యంగ్ హీరోగా స్టార్ ఇమేజ్ని సొంతం చేసుకున్న సుమంత్ అశ్విన్ బిగ్ బాస్ హౌస్లోకి రాబోతున్నట్టు తెలుస్తుంది. ఆయన ప్రముఖ దర్శక నిర్మాత ఎంఎస్ రాజు తనయుడు అనే విషయం తెలిసిందే. పలు చిత్రాల్లో హీరోగా నటించి ఆకట్టుకున్నారు, విజయాలు కూడా అందుకున్నారు. కానీ ఇటీవల హీరోగా రాణించలేకపోతున్నారు. చాలా కాలంగా ఆయన నుంచి సినిమాలు లేవు. ఈ క్రమంలో ఇప్పుడు బిగ్ బాస్ షోకి వస్తే పాపులారిటీ వస్తుందని, జనాల్లోకి వెళ్ళొచ్చని భావిస్తున్నట్టు తెలుస్తుంది. వీరితో పాటు జబర్దస్త్ కామెడీ షోతో పాపులర్ అయిన ఇమాన్యువల్ కూడా రాబోతున్నాడట. ఎంటర్టైన్మెంట్ కోటాలో ఆయన తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది. అలాగే బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ ప్రియుడు శివని కూడా ఈసారి షోలోకి తీసుకురాబోతున్నారట. శివ సీరియల్స్ ద్వారా పాపులర్, మరొక వైపు బుల్లితెరపై క్రేజీ ఆర్టిస్ట్గా నిలిచిన దీపికని కూడా తీసుకురాబోతున్నట్టు సమాచారం. దీపిక చలాకితనంతో, కొంటెతనంతో ఆకట్టుకుంటుంది, రచ్చ కూడా చేస్తుంది. ఆమె ఈ షోకి వస్తే రచ్చ వేరే లెవెల్లో ఉంటుందని భావిస్తున్నారు. వీరితో పాటు సోషల్ మీడియా సెన్సేషన్ రీతు చౌదరి పేరు కూడా వినిపిస్తుంది. గ్లామర్ యాంగిల్లో ఈమెని దించబోతున్నట్టు సమాచారం. నాగార్జున హోస్ట్గా రన్ కాబోతున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఆగస్టు చివరి వారంలో లేదా సెప్టెంబర్ మొదటి వారంలోనే స్టార్ట్ కానుందని సమాచారం. మరి ఈ షో ఎలాంటి హిట్ అవుతుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.